వెల్కమ్ టు వైసవ న్యూస్. అందరికీ నమస్తే. నేను మీ పులిపాటి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మరో దిగ్గజ కంపెనీ యూనిలీవర్తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. కామారెడ్డి జిల్లాలో ఆయిల్ ఫామ్ ఉత్పత్తి కేంద్రం, మరో చోట బ్యాటిల్ క్యాప్లను తయారు చేసే యూనిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఎఫ్ఎంసీజీ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన యూనిలీవర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హెయిన్ షూమాకర్, చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విలియం ఉయింజెన్లతో ముఖ్యమంత్రి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జరిపిన చర్చల అనంతరం ఈ మేరకు ఒప్పందం కుదిరింది. దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ వ్యూహాత్మక కేంద్రంగా ఉంటుందని, విస్తృత మార్కెట్కు మిగతా రాష్ట్రాలకు ముఖద్వారం ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. పెట్టుబడులకు, పరిశ్రమల ఏర్పాటు, తెలంగాణలో ఉన్న సానుకూల పరిస్థితులను ముఖ్యమంత్రి వారితో పంచుకున్నారు. దేశంలో యూనిలీవర్కు పలు చోట్ల కేంద్రాలు ఉన్నప్పటికీ తెలంగాణలో విస్తరించలేదని, వినియోగ వస్తువులకు రాష్ట్రంలో భారీ మార్కెట్ ఉందని, ఇక్కడి సులభతర వ్యాపార విధానాలు తయారీ సంస్థలకు అదనపు బలంగా ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పారు. యూనిలీవర్ సీఈఓ షూమాకర్ మాట్లాడుతూ తెలంగాణలో పామాయిల్ ఫ్యాక్టరీ, రీఫైనింగ్ యూనిట్లకు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీంతో పాటు బాటిల్ క్యాప్లను ఉత్పత్తి చేయడానికి కొత్త యూనిట్ తయారీ నెలకొల్పడానికి వారు అంగీకరించారు. ప్రస్తుతం యూనిలీవర్ సంస్థ తమ ఉత్పత్తుల బాటిల్ క్యాప్లను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బాటిల్ క్యాప్ యూనిట్లను నెలకొల్పడం ద్వారా వారి కొరతను అధిగమించవచ్చు. రాష్ట్రంలో యూనిలీవర్ విస్తరణకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని, పామాయిల్ యూనిట్ ఏర్పాటు కామారెడ్డి జిల్లాలో అవసరమైతే స్థలాన్ని కేటాయిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మరో దిగ్గజ సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్తో సుమారు 15,000 కోట్ల విలువైన మూడు కీలక ఒప్పందాలను కుదుర్చుకుంది. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ పెవిలియన్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ఉన్నతాధికారులు, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండీ పివి కృష్ణారెడ్డి ఒప్పందాలపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో 2160 మెగావాట్ల సంస్థ కోల్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటు కోసం పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ప్రాజెక్టు దాదాపు 11,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. నిర్మాణ దశలో దాదాపు 1000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత అదనంగా మరో 250 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. అవసరమైన ఉద్యోగుల నియామకాలను కంపెనీ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కూడా నిర్వహిస్తుంది. ఈ చర్చల సందర్భంగా మెగా ఇంజనీరింగ్ సంస్థ ఎండీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 లక్ష్య సాధనలో పాలు పంచుకునేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. దీంతో పాటు మెగా కంపెనీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు మరో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ అంతటా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ ప్రాజెక్టును స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూపై సంతకాలు చేశాయి. రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రదేశాల్లో 100 MVH బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థను ఈ కంపెనీ అభివృద్ధి చేస్తుంది. దీనికి 3,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. దీంతో 2 ఏళ్లలో 1000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 3,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇంధన నిల్వ, గ్రిడ్ స్థిరత్వం, పీక్ లోడ్ నిర్వహణలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుంది. మెగా కంపెనీ పర్యాటక రంగంలోనూ పెట్టుబడులకు ముందుకొచ్చింది. అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్స్ ఏర్పాటుకు చేసేందుకు మెగా కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్కు చెందిన మౌలిక సదుపాయాల సంస్థ భాగస్వామ్యంతో ఈ రిసార్ట్స్ను అభివృద్ధి చేసేందుకు 1000 కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే దాదాపు 2,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మరో కీలక ఒప్పందం కూడా చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేటెడ్ అండ్ టెస్టింగ్ యూనిట్కు తెలంగాణలో ఏర్పాటు చేయడానికి స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు హైదరాబాద్కు చెందిన అంతరిక్ష సాంకేతిక రంగంలోని కంపెనీ స్కైరూట్తో దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో అవగాహన ఒప్పందం సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం స్కైరూట్ కంపెనీ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ స్కైరూట్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ మరియు టెస్టింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం కంపెనీ దాదాపు 500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ఒప్పందం వల్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్కు చెందిన సంస్థ అత్యాధునిక సాంకేతిక అంతరిక్ష రంగంలో విజయం సాధించడం గర్వంగా ఉందని అన్నారు. తెలంగాణకు చెందిన యువకులు ప్రపంచంలోని అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు అభినందించారు. స్కైరూట్ కంపెనీతో ప్రభుత్వ భాగస్వామ్యం అంతరిక్ష రంగంపై తమ వ్యూహాత్మక దృష్టిని చాటి చెబుతుందని శ్రీధర్ బాబు అన్నారు. త్వరలో హైదరాబాద్ ప్రైవేట్ రంగ అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని స్కైరూట్ కో ఫౌండర్ పవన్ కుమార్ చందన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ రైజింగ్ లక్ష్య సాధనలో భాగం పంచుకుంటామని వారు ఈ సందర్భంగా తెలిపారు. దావోస్
తెలంగాణ ముఖ్యమంత్రి దావోస్ పర్యటన వివరాలు సమాప్తం.